దేవుడు అయినా కానీ కూడా ఈ యొక్క అసలు సిద్ధాంతము బోధపడాలంటే గురుసేవ 12 ఏళ్ళు కట్టునిట్టం చేసిండ్రు. వానకు తడిసిండ్రు, ఎండకు ఎండిండ్రు, కట్టెలు మోసిండ్రు, ఏమేమో బాధలు పడ్డారు వాళ్ళందరూ. అట్లా మనం ఇప్పుడు మహాభారతంలో దాంట్లో మన కథలు పురాణాలలో అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటాం మనము. అరే అప్పుడు చేసింది కదా అని అనుకుంటాం, కానీ మనం అట్లా ఆచరణ చేయాలి కదా. దాని లోపల ఏదో ఒక ఎదిగే ప్రమాణంగా మన సేవ ఉండాలి కదా అని మనం అనుకుంటే మనం కూడా వాళ్ళ దాకా వాళ్ళంతటి వాళ్ళ దాకా వెళ్తాం. మాధవుడే మాధవుడు, జీవుడే శివుడు. ఇప్పుడు అందుకోసంగా మనం అందరం కూడా ఈ నిన్న మన ఎక్కువ శాతం కూడా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ అనేటటువంటిది చాలా మంది లోపల ఆడికి పోయి మనం గిరి ప్రదక్షిణ చేసి వస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని అందరం చాలా మంది కూడా పోతా ఉన్నాం కదా. అంటే ఎందుకు ఒక ఆశ అనేటటువంటిది మన లోపల అది క్రియేట్ అయింది. అది పోతే మేము బాగైతాము అనేటటువంటిది ఒక పరిణామం అనేది మనసు లోపల అంకురం వచ్చింది. అట్లా మనం గురువు దగ్గరికి పోతే బాగైతాము అనేటటువంటిది ఒక అంకురము మన లోపల కావాలి. నేను గురువు దగ్గరికి పోయినా కాబట్టి నేను బాగైతాము అనేటటువంటి యొక్క ఆత్మ నిశ్చయ జ్ఞానం ఎప్పుడైతే మన లోపల అంకురిస్తుందో అది ఫలం ఇస్తుంది. అట్లా అంకురియాలి. గురువు దగ్గరికి పోతే ఏముండదు అంటే ఏం లేదు. గురువు దగ్గరికి పోయినాక అన్నీ ఉన్నాయప్ప అంటే అన్నీ ఉన్నాయి. అందుకోసంటే మన లోపల మనకే ఇంకా అన్న గడవకపోతే 100% ఇక చెప్పేటోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అట్లా వాళ్ళ యొక్క